ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం మహాప్రస్థానిక పర్వం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణ ధారావాహిక 410వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకుల మీద ఈకొండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ, అయ్యా నేటి వరకు మనం ఈ మహాప్రస్థానిక పర్వంలో ధర్మరాజు, పంచ పాండవులు వీళ్ళ 5 ధర్మరాజుతో కలిపి ద్రౌపది 6, ఒక శునకం సారమేయం, అందరూ పడిపోయారు. ఒక్క ధర్మరాజు, శునకము, సారమేయం మాత్రమే మిగిలి ఉంది. ఏమి దీని అర్థం? ఎప్పుడైతే వీళ్ళు ఆ ధర్మరాజు యొక్క మహాప్రస్థానం శునకం అనుసరిస్తూ ఉంది, వాళ్ళు మేరు పర్వతం ఛాయిళ్లలో అక్కడికి వచ్చేసారు. అది దేవభూమి. అంత అక్కడికి ఇంద్రుడు తన రథంతో వచ్చేశాడు. రథనేమి ధ్వనులు మేరు పర్వత గుహల్లో ప్రతిధ్వనులేనగా. మన దేహమే మేరు పర్వతం అని చెప్పుకున్నాం. ఇందుట్లో ఏం ప్రతిధ్వనించానండి? రథనేమి ధ్వనులు. జీవనం ఒక రథం. దశరథుడు దశేంద్రియములను వశపరుచుకుంటే దశరథుడు, దశేంద్రియములకు బానిస అయితే దశకంఠుడు. ఎవరైతే వశపరుచుకుంటారో వారి యొక్క రథనేమి ధ్వనులు శుభసూచకంగా వినిపిస్తూ ఉంటాయి, మంగళకరంగా లేదా అమంగళం. ఆ విధంగా ఆ పర్వత గుహల్లో సిద్ధ సాధ్య మునిగణంబులంతా కూడా స్తోత్రాలు చేస్తూ ఉన్నారు. వారి వారి యొక్క మంత్రములను అనుష్ఠానం గావించుకుంటూ ఉన్నారని చెప్పుకుంటూ ఉన్నాం. నేటి విషయాన్ని ప్రవేశానికి ముందుగా చిన్న నుతి సాంప్రదాయబద్ధంగా. దేహమే మేరు పర్వత క్షేత్రంబు మానసాంతరాళముల మహాసిద్ధ సాధ్యమునిగణ స్తోత్రధ్వనులీనుచుండ తదాత్మ్యత మహిమాన్విత జ్ఞానకల్పవృక్ష సౌరభ గుభాళింపులన్ అహం బ్రహ్మోస్మియై అహం బ్రహ్మోస్మి అహం బ్రహ్మోస్మియై భాసిల్ల ధర్మక్షేత్రంపై విలసిల్లు జీవన గతులు. ఏ విధంగా ఈ జీవనం పరిఢవిలుతుందండి ధర్మక్షేత్రంగా? అహం బ్రహ్మోస్మి. ఎప్పుడవుతుంది ఆ స్థితి? మన దేహం మేరు పర్వతం కావాలి. అక్కడ సిద్ధ సాధ్య మునిగణుల యొక్క మంత్రములు ప్రతిధ్వనించాలి. ఇది ఒక రథనేమి ధ్వనులు. ఏమి ఈనాలండి? ప్రణవం లేదా ప్రళయం. ఆలోచించాలి సీతారాం. మానవుడు ఆయనతో అనుసరించినటువంటి ఆ సారమేయం, దానికి ఉన్నపాటి నీతి మనకు ఉండాలి కదా. ఆ విధంగా ఆ జ్ఞానప్రదాయక కల్పవృక్షాల పూల వాసనలు, జ్ఞానప్రదాయక కల్పవృక్షముల పూల వాసనలు, హృదయ కుసుమాన్ని స్వామికి అర్పిస్తాం. గగుర్పాటుతో కన్నీటి ధారతో స్వామిని సేవిస్తాం. అది నారికేళం, ఇది అభిషేకం. ఇంద్రుడు వచ్చాడు. ఆదరభావం అతిశయిల్లగా ధర్మరాజు ఎదుట నిలబడ్డాడు. అయ్యా భక్తిగా ప్రణమిల్లాడు ధర్మరాజు. ఇంద్రరథం అధిరోహించవయ్యా ఆహ్వానించాడు ఇంద్రుడు. ఎవరికి లభిస్తుందండి అంత? ధర్మరాజు అంటాడు, అయ్యా నా తోబుట్టువులంతా కూడా గతించారు స్వామి. ద్రౌపది నేల రాలిపోయే, మేమందరం కలిసి కదా ఒకేసారి ఈ ప్రయాణం సాగించాం. నా తోడుగా వచ్చిన వారు లేరు, నేను ఏకాకిగా రాలేను. ఆయన ధర్మరాజు కాబట్టి ఆ మాట అన్నాడు. మనకు అంటానికి అవకాశం లేదండి. ఎవళ్ళ తోడుగా వస్తారండి? ఎవళ్ళు వస్తారు తోడుగా? మన యొక్క కర్మ ఫలములు మాత్రమే. జీవుడు జన్మతో ఎలా వస్తున్నాడండి? తల్లి గర్భమందు పుట్టినప్పుడు నడుమ బట్టలేదు, తుదను ముట్టదు, దిగంబరంగా వస్తున్నాడు. ఆ దిగంబరుణ్ణి చేరుకోవటానికి వెళుతున్నాడు. చిద్విలాసం నేను చెప్పాను ఒక 2 నెలల క్రితం, విన్నవాళ్ళకు గుర్తుంటుంది. కాబట్టి ఏకాకిగా నేను ఎలా రావాలి స్వామి అన్నాడు ధర్మరాజు. అయ్యా వారంతా కూడా స్వర్గలోకంలో ఉన్నారయ్యా, అట వారిని నువ్వు దర్శించవచ్చు కదా. దేహం వదిలిన కానీ ఈ రథం అధిరోహించరేవు. దేహాభిమానం వదలయాలయ్యా, అప్పుడు కదా నువ్వు ఈ రథనాన్ని, దివ్య రథాన్ని అధిరోహిస్తావు. రా వదిలే అన్నాడు. విశ్లేషణగా ధర్మరాజు ఏమంటున్నాడు? తన తోబుట్టువులు ద్రౌపది,
స్మరించాడు. కారణం వారి పట్ల కృతజ్ఞత. కృతజ్ఞత కాదండి, కృతజ్ఞత. ధార్మిక చింతన, బాధ్యతాయుత ఆలోచన సరళి దర్శనీయం. వాళ్ళంతా ఇతన్ని సేవించారు కాబట్టి ఆ విశ్వాసం ఉండాలి కదా, ఇల్లాలు పట్ల అది కూడా ఉండాలి కదా, ఆ వ్యవహార సరళి. కాబట్టి వాడుకొని వదిలేయకూడదు కదా, విశ్వాసం ఉండాలి కదా, అది ధార్మిక చింతన కదా, బాధ్యతాయుత ఆలోచన సరళి కదా. అంతేకాని కేవలం తనవారనేటువంటి మమత, అనురాగం, బంధాలు మాత్రమే కావు. ఏ సేవలు తాను పొందాడో వాడికి కృతజ్ఞతగా పలుకుతున్నటువంటి పలుకులు ఇవి. వారంతా దేహాలు వీడి స్వర్గం చేరి ఉన్నారయ్యా, నువ్వు హాయిగా వచ్చే అన్నాడు. ఇంద్రుడు చెప్పాడు, దేహాన్ని వీడి దివ్యరథం అధిరోహించు. ఇది ఇంద్రుని యొక్క ప్రతిపాదన. అనుటయు ధర్మజుండు అమరేంద్రుతో నన్ను అత్యంత దృఢభక్తిని ఆశ్రయించి పురము ఏను వెడలినప్పుడు మొదల్గా తోన చనుదంచెని భవ్య సారమేయము. ఇది ఇట రావలదే నా మనంబు నిష్ఠుర వృత్తి కోర్వదు అస్థోక పుణ్య నిరతాత్మ. నావుడు దరహాసమొప్పన్ అబ్బల వైరి ఇట్లంటం పాడియే అమత్య భావము కుక్కకేమాట్కింగల్గు అనగా నీ చింత తెరిగ సఖ్యంబు దీని విడచి చనుతేల నిష్ఠుర వృత్తి అయ్యే. దీన్ని విడిచి చనుట ఎలా నిష్ఠురమవుతుందయ్యా? దీన్ని విడిచి చనుటేల నిష్ఠుర వృత్తి అయ్యే. ఇచట తడయంగనేటికిన్ ఎక్కురథమో. ఎక్కవయ్యా, రథాన్ని ఎక్కువ, ఆలస్యమేద. ఏమంటున్నాడండి? ఓ మహేంద్ర, ఎప్పుడైతే రథాన్ని ఎక్కమన్నాడో, అత్యధిక పుణ్య విషయంలో ఆసక్తి గల చిత్తమ కలిగినటువంటి వాడా. ఎందుకన్నాడు ఈ పదం? పొగడ్తనా ఇది? ధర్మాధర్మ విచక్షణాయుత జ్ఞానశీలైనటువంటి ధర్మరాజు మాట్లాడే మాటలో అవసరార్థం పొగడటం ఉండదండి, జ్ఞానమే ఉంటుంది, భాషిస్తుంది. ఏమంటున్నాడు? అత్యధిక పుణ్య విషయములలో కూడా ఆసక్తి కలిగినటువంటి చిత్తమ కలిగినటువంటి వాడా. నాతో పాటుగా ఈ కుక్క హస్తిన నుండి బయలుదేరి ముందుగా నన్ను వెంబడించి వచ్చిందయ్యా. నన్ను విడువక ఈ సారమేయం. ఇది కూడా స్వర్గానికి రావాలి కదా. ఇక్కడ దాకా వచ్చిన నాకు అర్హత ఉంటే ఈ ప్రాణికేలై ఉండదు. సమస్త ప్రాణి కోటి ఒకటే కదా చరాచర సృష్టిలో. లోకా సమస్త సుఖినోభవంతో, ఆ లోకంలో ఉన్నటువంటి ప్రాణులన్నీ సుఖంగా ఉండాలనేది కేవలం హైందవం మాత్రమే, కేవలం హైందవం మాత్రమే. వినండి భారతం, విని తరించండి భారతం. ఎక్కడా దొరకదు. అక్షరం అక్షరం వదలకుండా నేను మీకు అందిస్తున్నాను. అయినా పెడచెవిని పెడుతున్నారు పెద్దలు, జ్ఞానులు, సంపన్నులు. ఏమనాలి? నా మనసు కఠినంగా వ్యవహరించ జాలదయ్యా. మనమైతే కఠినమే, సందు దొరికితే ఎక్కేయటమే కదా. దొరక్కపోతే సందు కోసం చూస్తాం. సందులు గొంతులన్నీ మనకే. ఏమంటున్నాడు ధర్మరాజు? ఇది కూడా స్వర్గానికి రావాలి, నా మనసు కఠినంగా వ్యవహరించజాలదు. ఇంద్రుడు నవ్వాడు. ఇదేమి ధర్మరాజా, ఇది న్యాయమా? కుక్కకి దివ్యత్వం ఎలా సాధ్యమయ్యా? నీ ఆలోచన అసాధ్యం కదా. దీన్ని విడవయ్యా, ఇది ఎలా కఠినమవుతుంది? ఆలస్యం చేయకు, రా రథం ఎక్కి అన్నాడు. విశ్లేషణగా కుక్కకు దివ్యత్వం ఎలా అన్నది ప్రశ్న. సమత్వ దర్శనమే యోగం, అంతే. నేను చివరిలో చెప్తాను కానీ ఇక్కడ కూడా చెప్పక తప్పట్లేదు. ఒక్కొక్కళ్ళు కర్మగాలి ఎవరికన్నా ఓ పద్మశ్రీ వచ్చిందనుకోండి, ఆ కులస్తులందరూ కూడా వాడి పక్కన దిగి ఫోటోలు. ఈయన అభినందించడం కాదు, వీళ్ళ ఫోజులు ఎక్కువ. ఇది నేను ఏ ఒక్క వ్యక్తినో దృష్టిలో పెట్టుకొని చెప్పట్ల. సమాజం యొక్క తీరుతెన్నులు అలా ఉన్నాయి అంటే ధర్మం ఆ స్థాయిలో దిగజారిపోయింది.
ఏమాత్రం అతనికి సహకరించాం, వినమని చెప్పాం. అసలు ఆయన ఎవరండి? కఠినంగా మాట్లాడుతున్నాడు, మా గ్రూప్లో ఉండటానికి వీల్లేదంటాం. కుక్కకు దివ్యత్వం ఎలా అన్నది ప్రశ్న. సమత్వ దర్శనమే యోగం. ఈ సమత్వ దర్శనలో నాలో లోపాన్ని కూడా నేను అంగీకరించాలి. మీలో లోపాన్ని ఎత్తి చూపేటప్పుడు నాలో లోపాలు కూడా ఉంటాయి, నేను అందులో భాగస్వామినే. నేను వేరు, మీరు వేరు కాదు కదా. ఈ సమాజంలో మనమంతా సమాజంలో భాగస్వామ్యంలో ఎవరి మనస్సు వాళ్ళకి చెబుతూ ఉంటుంది కదా. విభూతి కలిగినటువంటి పరమాత్మ, విశ్వవిభూతి కలిగిన పరమాత్మ, ఆయన యొక్క తత్వం ప్రతి వస్తువులో ఉండగా అది కుక్క, అది నక్క, ఆ ప్రశ్నే లేదు కదా. ఆయన విశ్వానుప్రవేశం చేసినటువంటి వాసుదేవుడు కదా. ఆ వాసుదేవ తత్వాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో, అనుభవిస్తారో, వారికి భేదం ఉంటుందా? ఆలోచించాలి సీతారాం. ఉంటే అది భేదమే, అది వర్గమే, అది విభేదమే. ఇది సమదర్శనం. అంతేగాని నాకు అందరూ ఒకటేనండి అంటనే ఉంటాం. మనం చేసేది చేస్తూనే ఉంటాం, మూడగట్టేది కడుతూనే ఉంటాం. కోట్లు, మామూలుగా కాదు, కోట్లు. ఆ కుక్క పూర్ణ స్థితిలో అంతవరకు చేరింది, అంతే కదా. లేకపోతే ద్రౌపది పడిపోయింది, 4 పాండవులు పడిపోయారు, ధర్మరాజు ఒక్కడే మిగిలి ఉన్నాడు, సీతారాం. దాంతోపాటు ఉన్నదెవరు? సారమయ్యము, ఈ కుక్క మాత్రమే. వాళ్ళందరికంటే ఇది ఘనాపాటే కదా, కాదా? కాకపోతే అక్కడి దాకా ఎలా వచ్చింది? మేరుపర్వతం స్థితి, ఆ మేరుపర్వతాన్ని ఎలా చేరుకోగలిగింది? దేవభూమికి ఎలా వచ్చింది? ధర్మరాజు అడుగు ముందుకేస్తే ఆయన్ని అనుసరించి అలాగనే ఆయన ముందు నడిచింది. ఎలా సాధ్యం ఇది? ఇది ధర్మరాజును పరీక్షించడం కాదా? మనం ధర్మరాజులం కాకూడదా? ఆలోచించాలి సీతారాం. దేవుడు నన్నే పరీక్షిస్తున్నాడమ్మా, అరిసెలొత్తుతాం. ఆయనకి వేరే పనిలే, తిరుపతి అంకనే పారిపోతున్నాడు. ఆలోచించాలి సీతారాం. నేటి సమాజంలో ధర్మాధర్మ విచక్షణ కోల్పోయినటువంటి మానవుడి యొక్క ప్రమేయం, ప్రాధాన్యత, వీళ్ళ పాత్ర, వీళ్ళ ఔచిత్యం, వీళ్ళ ధర్మచింతన ఏ స్థాయిలో ఉందో ఇది వేదిక కాదు కనుక వదిలేస్తున్నాను. కుక్కను వదలను అన్నాడు. అది ఏదైనా కావచ్చు, అది ప్రాణే. వదలజాలను. కారణం నాతో సమానంగా వచ్చింది. నేను ఎక్కడి నుంచి అయితే బయలుదేరినానో నాతో ముందుగా బయలుదేరింది. ఘనాపాటి అనుకున్న వాళ్ళంతా కూడా పడిపోయారు. ఏది వాళ్ళు నిలబడ్డారా? నిలబడగలిగింది ఒక ఈ సారమేమ, ఈ కుక్క మాత్రమే. అది ఎలా దాన్ని కుక్కగా నన్ను చూడమంటారు? అది ప్రాణే కదా. విశ్వాంతరాలలో జ్ఞాన ప్రభా రాసులు నింపినటువంటి దివ్య భారతావనిలో ఈ సమదర్శనం ప్రతి వ్యక్తికి ఉండాలి కదా, ఉండి తీరాలి కదా. ఆలోచించాలి సీతారాం. కుక్కను వదలజాలను, అది వదలకూడదు, అది ధర్మం కాదన్నాడు ధర్మరాజు. అయ్యా, సేవకుని వదులుట, బ్రాహ్మణ వధ. ఇవాళ చాలామంది బ్రాహ్మణులు ఆడిపోసుకుంటున్నారు. అసలు వాళ్ళల్లో కూడా ఉన్నారనుకోండి, వాడిది కూడా మనుషులే. తొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, తొక్కడం చేతగాక ఏదో పక్కన కూర్చోబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, లేదు మనస్ఫూర్తిగా దీవించిన వాళ్ళు ఉన్నారు. ఏం చేసినా బ్రాహ్మణ నింద మహాపాపం, అది నే సాహసించను. వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే వాళ్ళ యొక్క జన్మ, వాళ్ళ యొక్క కర్మ, వాళ్ళు మనుషులే. అయినా బ్రాహ్మణో నా హంతవ్య, బ్రాహ్మణుని విమర్శించే స్థితికి నే దిగజారలేను, నన్ను మన్నించాలి. కాబట్టి ఆ విధంగా నేను వదలను. బ్రాహ్మణ వధ, సేవకుని వదలటం, బ్రాహ్మణుని వధించటం, ఈ రెండు ఒకటే. కాబట్టి సేవకుణ్ణి వదలటం, బ్రాహ్మణ వధ రెండు ఒకటే. అంతా ఇంద్రుడు అంటాడండి, నీ బలగాన్నే వదిలావు కదా అయ్యా. ఏది ద్రౌపది, ఏది అర్జునుడేడి, భీముడేడి, నకులుడేడి, సహదేవుడేడి, ఎందరినో వదిలేవే. కుక్క ఒక లెక్క, అది లోపలికి వస్తేనే, యజ్ఞవాటికలోకి వస్తేనే మనం అంగీకరించాం కదా. ఎలా దీన్ని స్వర్గానికి తీసుకెళ్ళాలి? పడియే చూడండి ఎలా అంటున్నాడు. అంత ధర్మరాజు అంటాడు, స్వామి, గతించిన వారు లేచి రారు. చూడండి ధర్మ సూక్ష్మం ఇది. ఈ ప్రసంగం మొదలుపెట్టే ముందు ఉన్న క్షణం ఇప్పుడు లేదో, దొర్లిపోయింది అంతే. గతించిన వారు కూడా అంతే, వాళ్ళు లేచి రారు. కానీ ఈ కుక్క గతించలేదే, ఇది అనుసరించిందే,
దీనికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నాలో ధర్మం ఉంటే అదే ధర్మం దానికి ఉండాలి కదా. అదే శక్తి, ఏ శక్తి నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చిందో అదే శక్తి ఆ సారమయ్యను కూడా కొని వచ్చి ఉండాలి కదా. ఇది ధర్మం కదా. కాబట్టి ఇది కుక్కే కావచ్చు కాక దాన్ని వదిలి వెళ్ళటం ధర్మం కాదు. నాకు ఈ ఇంద్ర పదవి, ఈ ఇంద్ర వైభోగాలు అక్కర్లేదన్నాడు ధర్మరాజు. అదే మనమైతే ఎక్కడికక్కడికే వెంకటలక్ష్మి. ఆలోచించాలి సీతారాం. ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకున్న ప్రార్థన. మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం. స్వస్తిపరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్ మహిష గోబ్రాహ్మణేభ్యో స్వమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏతే సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా, వినాయక చవితి రేపు పండగ అయిపోయిన తర్వాత ఈ ప్రవచనం వినండి. పురాణ ప్రవచనం కూడా విన్న భాగ్యం కలుగుతుంది అందరికీ. నన్ను మన్నింతురుగాక, ఆశీర్వదించ ప్రార్థన. శ్రీ రామాచారణను సబ్స్క్రైబ్ చేయండి. గడప లోపల గుణం గడపలాడితే హిందువులం. ధర్మో రక్షతి రక్షిత. ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది, నినాదములతో కాదు సుమా. సీతారాం.